వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గోవర్ధన్ గారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పాటు పంచుకోవడానికి మన ముందు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే గోవర్ధన్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి ప్రభుత్వం ఒక పక్క బిగ్ అనౌన్స్ చేస్తూనే ఉంది, అంటే ఫోర్త్ సిటీ అంటూ మెట్రో చేంజెస్ కావచ్చు, అండ్ ఎల్ఎన్టీ సంబంధించి కూడా ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ చేతుల్లో కూడా రాబోతున్నాయని చెప్పి కూడా మనం వింటున్నాం. సో ప్రభుత్వం అయితే చాలా బలంగా అయితే ఉంది. అంటే ఏంటి రియల్ ఎస్టేట్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలని కూడా ఒక పకడ్బందీ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. కానీ ఈ ప్లాన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది, కానీ దాన్ని ప్రజల్లో తీసుకొని పోవడంలో కాస్త విఫలం అవుతున్నారు. అంటే ప్రజలు ఆ భరోసా కల్పించలేకపోతున్నారంటే మీరు ఏం చెప్తారు? సార్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఇప్పుడున్న ప్రకటనలు మొత్తం కూడా వారి యొక్క విజన్ 2047 విజన్లో ఇది ఒక భాగం. రియల్ ఎస్టేట్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అందులో. సో మేజర్గా ఈ ఏదైతే రేవంత్ రెడ్డి గారు 2047కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి $3 trillion సంబంధించి ఒక ఆర్థిక వ్యవస్థను తీసుకురావాలనేది వారి యొక్క ప్లాన్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది కొంత నడిస్తేనే స్టేట్కి సంబంధించిన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా కొంచెం మెరుగ్గా ఉంటాయి. సో ఈ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కానీ రియల్ ఎస్టేట్ అనేది కొంచెం ఈ మధ్య కాలంలో ఇస్తే నాట్ బ్యాడ్, పర్వాలేదు, బాగానే ఉంది. సో రీసెంట్గా మనం 177 కోట్ల రూపాయల ఒక ఫిగర్ కూడా చూడొచ్చు. సో ఈ ప్రజలు ఎందుకు రావట్లేదు అని అంటే మేజర్గా సో ఇక్కడున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేకపోవడం అనేది ఒక మనం దానికి ఒక కారణం చెప్పవచ్చు. సో దీంతో పాటు ఇంకా కొన్ని పొలిటికల్ రీజన్స్ కానివ్వండి, కొన్ని ఫైనాన్షియల్ రీజన్స్ కానివ్వండి ఇవి ఉండొచ్చు. ఇప్పుడు మేజర్గా రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా సరే స్పీడ్ అప్ అవ్వాలి అని అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్కి ముందుకు వస్తారో అప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ మనకి స్పీడ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది కరెక్ట్. అంటే వరల్డ్ వైజ్ క్రైసిస్ ఉన్నాయి, అటు అమెరికాలో కావచ్చు, ఇటు ఐటీ రంగం మీద కూడా, ఏఐ టెక్నాలజీ, ఇలా మొత్తం మీద అయితే సెక్యూరిటీ లేని లైఫ్ అయితే ఇప్పుడు అయిపోయింది. సో ఇది గత 1 year నుంచి జరుగుతుంది. కానీ ఇది ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రభుత్వం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది కూడా వినిపిస్తున్న మాట. దీన్ని మీరు ఒప్పుకుంటారు? లేదు సార్, ఇది పొలిటికల్ లీడర్స్ కొంతమంది చేసే ప్రచారాన్ని వాళ్ళ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి తప్పితే గ్రౌండ్ రియాలిటీలో మేము రియల్ ఎస్టేట్లో ఉన్న మేము యాజ్ ఏ ఎక్స్పర్ట్ కానివ్వండి, దాన్ని అనాలిసిస్ చేసే పొజిషన్లో ఉన్న మేము పొలిటికల్కు రియల్ ఎస్టేట్కి సంబంధం లేదు. సో స్టార్టింగ్లో వాస్తవం చెప్పాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయిన కొత్తలో అంతకుముందుకు గత బీఆర్ఎస్ గవర్నమెంటు ఒక 10 years గవర్నమెంట్ రూలింగ్లో ఉండడం ఎవరికైనా కొంత ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది. ఆ ఎమోషనల్ బాండింగ్ వల్ల కొంత రేవంత్ రెడ్డి గారిని అంత ట్రస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఫైనాన్స్ ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ వేరు, పొలిటికల్ సెక్టార్ వేరు అనేది చాలా వరకు గమనించగలిగారు. ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఈయన మీద పొలిటికల్గా కొంత నిందలు వేయడమో వాట్ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ అసలైన రియాలిటీ ఏంటంటే గ్లోబల్ క్రైసిస్ ఇంపార్టెంట్. గ్లోబల్గా మనం ఎక్కడ చూసినా కానీ జాబ్లు అనేవి ఏ క్షణాన పోతాయో అనేది వాళ్ళకు తెలియదు. సో వన్స్ ఎప్పుడైతే ఈ గ్లోబల్లో ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబ్స్ ఎప్పుడైతే బూమింగ్లోకి వస్తుందో ఆటోమేటిక్గా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానివ్వండి, ఇంకా చిన్న చితక ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి మేజర్ ఏంటనంటే వాళ్ళ జాబ్ సెక్యూర్ ఉన్నదని ఎప్పుడైతే ఫీల్ అవుతారో వాళ్ళు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ శాతం లోన్లు పెడతారు, చిన్న చిన్న చీటీలు వేసుకోవడం ఇలాంటివి చేసి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ మనం ఏ పొలిటికల్ లీడర్లు మాట్లాడిన దాన్ని మన మైండ్లో పెట్టుకోకుండా ఇక్కడ జరుగుతున్న రియాలిటీ ఏంటి అని అంటే గ్లోబల్ క్రైసిస్ ఉన్నది కాబట్టి దాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఈ క్రైసిస్ అనేది మాకున్న అవగాహన ప్రకారంగా మాకు తెలుస్తున్నట్టు ఇంకొక 6 months వరకు ఉంటుంది. 6 months తర్వాత బూమింగ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సిచ్యువేషన్ మన హైదరాబాదు ఈ గ్లోబల్ క్రైసిస్ని కూడా ఓవర్కమ్ చేస్తూ ముందుకు వస్తుంది. కొంచెం మీరు 6 months అంటున్నారు, కానీ గ్రౌండ్లో పరిస్థితులు అలా అయితే లేవు. ఇంకా జాబ్స్ పోతున్నాయి, కానీ అంటే అంటున్నారు మళ్ళీ ఏ టెక్నాలజీ వస్తుంది, ఆ తర్వాత జాబులు పెరుగుతాయి అంటున్నారు. అది ఎప్పటికి డెవలప్ అవుతుంది అనేది అంటే టెక్నాలజీ పరంగా తీసుకున్నప్పుడు తొందరగానే వస్తుంది, కానీ ఈలోపు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది అని ఒక మాట అయితే, తర్వాత గవర్నమెంట్ కూడా వచ్చిన కొత్తల్లో ఈ ఫోర్త్ సిటీ ఒకటి, మెట్రో మార్పు ఒకటి, ఇవన్నీ చేయకుండా ఉంటే పరిస్థితులు ఇలా వచ్చే కాదు అని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. సార్, ఇక్కడ మనం ఒకటి ఎంప్లాయ్మెంట్స్ అంటే ఈ జాబులు సాఫ్ట్వేర్ జాబులు పోతున్నది ఒక పాయింట్ మాట్లాడుకుంటే, సాఫ్ట్వేర్ ప్రజెంట్ జాబ్లో ఉన్న వాళ్ళే జాబులు పోవట్లేదు. ఇది చాలా మందికి తెలియట్లే. సో వెరీ క్లోజ్ టు మైన్ ఒక మేనేజర్ మా సాఫ్ట్వేర్ కంపెనీ తెలిసిన అతను, నేను కూడా వాళ్ళని తెలుసుకుంటే ఏంటంటే
సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎప్పుడైతే ఆన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళ జాబులు పోవు, బెంచ్ మీద ఉన్న వాళ్ళ జాబులు పోతాయి. కూర్చోబెట్టి గతంలో కూర్చోబెట్టి వాళ్ళకి ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా ఒక 4 నెలలో 5 నెలల్లో జీతాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కంపెనీస్ అలా లేవు. ఇప్పుడు అలా కూర్చోబెట్టి ఒక 4 నెలలు జీతం ఇచ్చి ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి వర్క్ ఇద్దామనే పొజిషన్లో కంపెనీస్ లేవు. ముఖ్యంగా జాబులు ఎవరికి పోతున్నాయి అంటే స్పెషల్గా మన ఇండియా సరౌండింగ్లో ఎవరైతే బెంచ్ మీద ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే పోతున్నాయి. అంతే తప్పితే ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళే మాత్రం ఎవరికి పోవట్లేదు. ఇక ఇప్పుడు ఈ మనకు రియల్ ఎస్టేట్కి సంబంధించి విషయానికి వచ్చేస్తే ఏదైనా మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది సార్. మన ఇన్వెస్ట్మెంట్ని, మన కష్టాన్ని మనం నమ్ముతున్నాము అనుకుంటే మన కష్టం మనకు రిటర్న్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మనం వ్యక్తుల్ని, పొలిటికల్ లీడర్లను నమ్మి పొలిటికల్ లీడర్లని లవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కనుక మన ఇన్వెస్ట్మెంట్కి అనేది రిటర్న్స్ రావడం కొంచెం కష్టమే. ఇక్కడ ఏదైతే ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ అని ఒకటి తీసుకొచ్చాడో దానివల్లనే కొంచెం ప్రాబ్లం వచ్చిందేమో అనేసి కొందరికి అనిపించవచ్చు. సో సార్, ఇక్కడ ఫార్మా సిటీని పూర్తి స్థాయిలో రద్దు చేసి పూర్తి స్థాయిలో అలానైతే లేడు. విషయం ఏంటంటే సార్, రీసెంట్గా కోర్టు కూడా గవర్నమెంట్ని అడిగింది, ఫార్మా సిటీని మీరు రద్దు చేసిరా అని అడిగింది. ఫార్మా సిటీని రద్దు చేయలే. ఫార్మా సిటీలో తీసుకొస్తున్న ఏవైతే డివైడెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మార్చుకుంది అంతే. ఇప్పుడు పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలు 19,333 ఎకరాల మొత్తం గ్రీన్ ఫార్మానే అన్నది. ఈ గవర్నమెంట్ వచ్చి ఏమన్నదంటే గ్రీన్ ఫార్మా మొత్తం వద్దు, దాన్ని కొంత డివైడ్ చేసుకుందాము, డిఫరెంట్ జోన్స్ వైజ్గా డివైడ్ చేసుకొని డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి దీనికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేయడం, దీనికి ఒక బోర్డు తీసుకురావడం జరిగింది. కానీ గ్రీన్ ఫార్మా అనే ఏదైతే వర్డ్ ఉందో అది ఇప్పటికీ ఉంది. సో గ్రీన్ ఫార్మా అనేది దానికి ఒక జోన్ ఉంది, 4,000 ఎకరాల చిల్లర ఆ గ్రీన్ ఫార్మాకి అలాగనే ఉంది. సో కాబట్టి మనకు జనరల్గా బయటికి తెలుస్తుంది ఏంటంటే ఫార్మా సిటీ అని ఒక పేరు లేకోకుండా ఫ్యూచర్ సిటీ అని ఒక పేరు వచ్చింది. అంతే, మార్పులు ఏం లేవు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండే, గత ప్రభుత్వం 19,333 ఎకరాలు అన్నది. సో దాంట్లో భాగంగా 14,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. ఆ 14,000 ఎకరాలనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జోనింగ్ సిస్టంలోకి తీసుకొచ్చుకొని ఒకటి ఎలక్ట్రానిక్ జోన్ అని, రెసిడెన్షియల్, స్పోర్ట్స్ జోన్ అని చెప్పేసి, ఎంటర్టైన్మెంట్ అని, లైఫ్ సైన్స్ హబ్స్ అని ఇలా తీసుకొచ్చేసాడు. ఎక్కువ పార్ట్ ఇచ్చింది లైఫ్ సైన్స్ హబ్కి ఇచ్చాడు, సెకండ్ పార్ట్ లైఫ్ సైన్స్ హబ్, ఫస్ట్ పార్ట్ వచ్చేసే వరకల్లా ఎలక్ట్రానిక్స్ అని జనరల్ యూసేజ్ జోన్. సో అంటే మొత్తం ఫార్మానే ఉంటే బాగోదు అనేది వీరి ఉద్దేశం. కానీ ఇందులో ఇప్పుడు వీరు తీసుకొచ్చిన ఫ్యూచర్ సిటీలో కూడా ఫార్మా అనేది ఉన్నది, అంటే లైఫ్ సైన్స్ హబ్ అనేది ఉన్నది. ఇప్పుడు వారు గత ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది ఫార్మా సిటీ. జనరల్గా అప్పుడు కూడా అనుకున్నారు ఫార్మా సిటీ అంటే హ్యూజ్ పొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ అప్పుడు కూడా నెట్ జీరో పొల్యూషన్ ఫార్మా సిటీ అనేసి అన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే నెట్ జీరో పొల్యూషన్ ఫ్యూచర్ సిటీ అంటుంది. జస్ట్ పేరు చేంజ్ మాత్రం అంతే, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మెట్రోల విషయానికి వచ్చేస్తే మెట్రో రద్దు చేసిన విధానం అంటే వారు రాయదుర్గం నుంచి అని ఎయిర్పోర్టుకు మెట్రో అన్న దాంట్లో అదొకటి రద్దు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇదే ఎయిర్పోర్ట్కి మన ఎంజీ బేస్ నుంచి ఓల్డ్ సిటీ మీద నుంచి అని మళ్ళీ ఇదే ఎయిర్పోర్ట్కు తీసుకురావడం జరుగుతుంది. ఒక మంచి హబ్ చేస్తున్నారు. వీరి ప్లాన్ ప్రకారం అయితే ఇదే ఎయిర్పోర్ట్లో మెట్రోకి సంబంధించి మంచి హబ్ ఉన్నది. సో ఇన్వెస్టర్స్ కూడా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటేనే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇఫ్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ మీ 9390487807. థ్యాంక్ యూ.